కరెక్ట్ మావా, కొడితే దాని పెట్టినే కొట్టాలి. దా అయ్యయ్యో, రే తాడి పెరిగినట్టు పెరిగావు గానీ నీకు అసలు బ్రెయిన్ పెరగలేదురా. ఓకే, నాగరాజు గారు వేసుకోండి. ఏ టీవీలో రాని ఛానల్స్ అన్ని మన టీవీలో వస్తాయి, చూసుకో. నాకు దూలు ఎక్కువ. ఇంకోసారి ఒళ్ళంతా చమత్కారమే. నాకేం తెలుసు. బ్రదరు ఎలా ఉంది నా ఐడియా? సూపర్ అంటే సూపర్. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. గజ్జ కళ్ళు మన్నదు, గుండె జల్లు మన్నదు. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టారు. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. నాకు అర్థం కాలేదు సార్. అదే మ్యాజిక్. एक ही जन्म में दे खुशियां पा मेरे, मैं तगड़ खा के मर जाऊं. ఏంట్రా బొండాలు చూస్తున్నావా? నిజంగా మీరు 11ంటికి పండుకుంటున్నారా? లేదు. లేకపోతే నాటకాలు చేసుకుంటా రాత్రి మొత్తం మేల్కొని ఉంటున్నారా? యాక్చువల్లీ తొందరగా పండుకోవాలి, ఎందుకంటే తొందరగా పండుకుంటే పొద్దున తొందరగా లేస్తాను. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సో పండుకోండి తొందరగా. ఆపుకోలేకపోతున్నాను రా. లేదు ప్రసాద్, చిన్న కామన్ సెన్స్. ఫైర్ బ్యాక్గ్రౌండ్ లో అలా టర్న్ ఇచ్చుకుని జస్ట్ వాక్ చేసామనుకో, క్లాప్స్. అంతేనా? గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. ఇప్పుడు ఎలా ఉంది? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. కాదండి అబ్బో చాలా ఎమోషన్ అవుతున్నాడు. వచ్చేసాను రా పుల్లడా. ఇవాళే మొదటిసారి చీర కట్టాను బాస్. బాగుంది, మీరు మొహం కడుక్కుంటే ఇంకా బాగుంది. చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. సరే, ఈ అందం అంతా వేస్ట్ అవ్వకూడదని బాస్ కి ఫోన్ చేశాను. 1 minute. ఆనందించారా? ఇక నేను వెళ్ళొచ్చా? పని చేసుకోండి వెళ్ళి. ఇదిగో ఇంకా బ్యాక్గ్రౌండ్ వద్దు, మనకి మాక్సిమం చేశాం కదా. అలాగే త్వర మాత్రం మెయిన్ బ్లాక్ చాలా బాగుంది, జాగ్రత్తగా కంపోజ్ చేయ మరి. ఓకే, ఏదైనా డిఫరెంట్ ట్రై చేద్దాం. ఓకే, మీరు రెడీయా సార్? వెయిట్. ఎగ్జాక్ట్లీ, దిస్ ఈస్ ద హైట్స్ ఆఫ్ ఎమోషన్.
అదేమన్నా పూరి పిండి అనుకున్నావురా? ఓ పిసికేస్తున్నావు. అన్నయ్య క్షమించన్నయ్య, నేను చచ్చిపోతానన్నయ్య, నాకు బతకడం ఇష్టం లేదు. బంధింపుడు మమ్మల్ని ఏదన్నా చేయడు, ఉక్కిరి బిక్కిరి చేయడు దేవి. ఏంట్రా ఇది? అరే, ఇవతలరా. ఏంటిది? దేశంలో జనాభా పెరిగిందంటే ఏమో అనుకున్నాను, నిజమే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే. తేడా అనిపించడం లేదా? నాకేం తేడా కనపట్లేదే. కొంచెం చల్లగా లేదు. చల్లగా అంటే ఒక టైపు చల్లగా. షూర్. ఏంట్రా ఇందాకేంటనా? నా నిజ స్వరూపం జోకి చెప్తావా? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? సూపర్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే, నోరు పడిపోయిందా? అబ్బా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నువ్వు హీరో అనుకుంటున్నావారా? గాడిదినా కొడక, గాడిదినా కొడక. వాళ్ళ క్వశ్చన్ నీ క్వశ్చన్. గండు గండు మండుతున్నట్టుంది. వాళ్ళ క్వశ్చనే గండుగా వాళ్ళ క్వశ్చనే అడగదు సార్. వాడు నేను ఇంత అవమానపరుస్తూ ఉంటే ఊరుకుంటా ఉంటానా? నువ్వు అను, ఇంటికి వెళ్ళిపోదాం. వాళ్ళు కొంతమంది ఏం పెట్టారు, నువ్వు వీడియో కావాలంటారు. వాళ్ళ అభిమానం. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. వాళ్ళు కొంతమంది ఏం పెట్టారు, నువ్వు వీడియో కావాలంటారు. వాళ్ళ అభిమానం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? గండుగా నాకు అభిమానం ఏంద్రా గాడిదినా కొడక? అసలు ఏంది, నువ్వు కరాటీ చేస్తున్నావా, డాన్స్ చేస్తున్నావా? ఓకే, we will meet in the next class. ఇలాంటి వ్యక్తులపై మీ బిహేవియరల్ అనాలిసిస్ ఏంటి? ఇది ఒక సైకలాజికల్ డిసీజ్. దీన్ని బైపోలార్ ఆండ్రో సిండ్రోమ్ అంట. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.